హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ జగదాంబ సారీస్ హోల్సేల్ స్టోర్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను. స్టార్ట్ చేసే ముందు మన అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మీరు సికింద్రాబాద్ వస్తారు కదా, హెచ్ఎం ఇషాక్ కాంప్లెక్స్, ఎంజీ రోడ్, టొబాకో బజార్. డైరెక్ట్ మనకి కాంప్లెక్స్లోనే పెయిడ్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు, చక్కగా పార్క్ చేసుకొని నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చండి. హోల్సేల్ స్టోర్. బిలో 1000 ఉన్నవి సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అబౌవ్ 1000 ఉన్నవి మీరు చక్కగా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి. ఈ రోజు అయితే కలెక్షన్ చాలా బాగుండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఓషన్ సిల్క్ అనమాట. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. న్యూ కాన్సెప్ట్తో తీసుకొచ్చాము మేమైతే. కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, మంచి రామా బ్లూ కలర్. బోత్ ద సైడ్స్ మనకి బార్డర్ చూస్తున్నారు కదా. బార్డర్ ఎలా అంటే వీవింగ్తోనే బాక్సెస్ ప్యాటర్న్. ప్రతి ఒక్క బాక్స్ మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి. అంటే ఒక బాక్స్లో ఒకలాంటి ఫ్లవర్, ఇంకో బాక్స్లో ఇంకోలాంటి ఫ్లవర్. పైన మనకి 5 to 6 inches వరకు వచ్చేసింది. అండ్ ఇలా కలర్ఫుల్ హాఫ్ సర్కిల్స్ లాగా ఇచ్చారు. ఇదే ప్యాటర్న్ బార్డర్ కింద చాలా పెద్దగా ఇచ్చారు. కింద మనకి 8 inches వరకు చక్కటి బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా వీవింగే. ఇదంతా ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్ ఫ్లవర్స్, అదంతా కూడా వీవింగే ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. పళ్ళు కూడా చూడండి, చక్కటి పళ్ళు కూడా అంతా వీవింగ్. ఫ్యాబ్రిక్ అయితే ఓషన్ సిల్క్ అన్నాను కదా, చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఇలా వస్తుందండి, సెల్ఫ్ కలర్ కానీ ఆల్ ఓవర్ వీవింగ్. మీకు గోల్డెన్ జరీ వీవింగ్ శారీ బ్లౌజ్ది కనబడుతుందని అనుకుంటున్నాను. బార్డర్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్కి అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. కలర్ చూడండి, మంచి మెరూన్ షేడ్ లాగా వచ్చేసింది. సేమ్ శారీ, జస్ట్ కలర్ మాత్రమే వేరు. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కాన్సెప్ట్. మన నెక్స్ట్ కలర్ ఇదే ప్యాటర్న్ బ్లాక్ కలర్లో. బ్లాక్ కాబట్టి చాలా బాగా హైలైట్ అవుతుందండి. సో ప్రతి ఒక్క ఫ్రేమ్ కానీ, ఇందులో ఫోటో ఫ్రేమ్స్ లాగా ఇలా ఫ్రేమ్స్ చూసారు కదా, ఇందులో చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్. ఫ్యాబ్రిక్లో ఎలాంటి చేంజ్ లేదు, బార్డర్ కాన్సెప్ట్లో చిన్న చేంజెస్ అన్నమాట. మన నెక్స్ట్ కలర్ ఇది పర్పుల్ షేడ్. బ్రైడల్ కాన్సెప్ట్ లాగా అలా బారాత్ టైప్స్లో చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ. అన్ని కలర్స్ బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్, ఒక మంచి రాయల్ షైన్తో వచ్చేసింది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మైసూర్ క్రేప్లో చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో. 3 కలర్స్ వచ్చేసాయి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మధ్యలో బేజ్ కలర్, లైట్ కలర్ అన్నమాట, బిస్కెట్ కలర్ లాగా వచ్చేసింది. అటు ఇటు మాత్రం సీతాగీత కాన్సెప్ట్. అంటే ఒకటి ఒక కలర్, ఇంకొకటి ఇంకొక కలర్. ఫ్యాబ్రిక్ లుక్ చాలా బాగుంది. బార్డర్స్ అయితే సేమ్ బార్డర్స్, కలర్స్ మాత్రమే వేరు. పైన వైపున చిన్న గోల్డెన్ జరీతో డైమండ్ బార్డర్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వరకు అంతా కూడా రెడ్ కలర్తో టెంపుల్ ప్యాటర్న్ వచ్చేసింది. శారీ అంతా గోల్డెన్ జరీ చెక్స్ ఉన్నాయి. మధ్యలో ఈ గోల్డెన్ జరీ బూటీస్ కూడా రన్ అవుతున్నాయి. కింద బార్డర్ చూడండి, పైన వచ్చినట్టే చక్కగా ఇక్కడైతే కొంచెం పెద్దగా ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇదే టెంపుల్ స్టైల్. సో శారీ మీకు ఇలా 3 కలర్స్లో ఎంత బాగా కనబడుతుందో కట్టుకుంటే మాత్రం. ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇందులో వచ్చింది కూడా నేను చూపిస్తాను. పళ్ళు కూడా చూసేయండి. పళ్ళు కూడా సీతాగీత స్టైల్ 2 కలర్స్ ఉన్నాయి అన్నమాట పళ్ళులో, ప్యాటర్న్లో కూడా. అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. బ్లౌజ్ మోస్ట్లీ మనకి మంచి కాంట్రాస్ట్లో ఇస్తారు. ఇదండి బ్లౌజ్ కాన్సెప్ట్. సో బ్లౌజ్లో కూడా అంతా గోల్డెన్ జరీ చెక్స్ ఉన్నాయి. అక్కడక్కడ మనకి ఆల్టర్నేట్ చెక్స్లో ఎలిఫెంట్ ప్యాటర్న్ బూటీస్ వచ్చేసాయి. కంప్లీట్ గోల్డెన్ జరీ బూటీస్ అనమాట. సో ఈ మధ్య అయితే మనకి ఈ మైసూర్ క్రేప్ ఏదైతే ఉందో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఫంక్షన్స్కి కూడా చక్కగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇది అండి, మధ్యలో సేమ్ కలరే కానీ సీతాగీత బార్డర్స్ అన్నాను కదా, ఆరెంజ్ అండ్ పింక్లో తీసుకున్నాం. సో మీకు మధ్యలో కలర్ ఇలానే హాఫ్ వైట్ వస్తుంది, ఓన్లీ కలర్స్ చేంజ్ అవుతాయి. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ 2 సీతాగీత స్టైల్ పళ్ళు వస్తుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో. ఎంత బాగుందో అసలు కలర్ కాన్సెప్ట్. ట్రెడిషనల్ టచ్తో, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ వెరైటీ వచ్చేసి మనకి మష్రూ సిల్క్ అండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. బోత్ ద సైడ్స్ మనకి డిజిటల్ ప్రింటెడ్ బార్డర్స్ వచ్చేసాయి. ఇది సాటిన్ క్రేప్ లాగా ఉంటుంది. వెరీ ప్యాటర్న్ బార్డర్ అనమాట, చాలా కంఫర్టబుల్ బార్డర్. దానిపైన ఇలా డిజిటల్ ప్రింట్స్. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చేసాయి. అది కూడా 2 birds అలా స్టెమ్ పైన కూర్చున్నట్టు చాలా చక్కగా ఇచ్చారు. బుటీస్ మాత్రం గోల్డ్ సిల్వర్ 2 వేరియేషన్స్ కనబడుతున్నాయి. పళ్ళు రిచ్ బనారసీ పళ్ళు వస్తుంది. పళ్ళు ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఎంత
బాగుందో. సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కానీ పళ్ళు అనేది బాగా హైలైట్ అవుతుంది. అంటే ఇలా సింపుల్గా వేసుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుంది. దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూసేద్దాం. డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది, వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్. ప్రింట్స్తో పాటు చిన్న చిన్న గోల్డెన్ జరీ బూటీస్ వచ్చాయి. బార్డర్ కూడా చక్కగా వచ్చింది, మీరు హ్యాండ్స్కైనా నెక్ అయినా పెట్టుకునేలాగా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ అనే చెప్పాలి. లైట్ వెయిట్ అండ్ పార్టీ వేర్ ఆప్షన్. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ చూసేయండి. సేమ్ శారీ మెరూన్ కలర్లో బాగుంది కదండి. బ్లాక్ కలర్ బార్డర్ పైన మనకి డిజిటల్ ప్రింట్స్తో వచ్చేసింది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఆరెంజ్. చూస్తున్నారు కదా, ఆరెంజ్కి ఇలా పర్పుల్ కలర్ పైన మంచి డిజిటల్ ప్రింటెడ్ బార్డర్స్ అండ్ గోల్డ్ సిల్వర్ బుటీస్ లాగా రన్ అవుతాయి. బ్లౌజ్ పళ్ళు కూడా చక్కగా రిచ్గా ఇస్తున్నారు. ఇదన్నమాట నెక్స్ట్ డార్క్ కలర్. ఇదైతే మంచి బ్రింజాల్ కలర్ కదా, ఎవరు వేసుకున్నా హైలైట్ అవుతారు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మన సమ్మర్ స్పెషల్ జామ్దానీ సిల్క్తో మీ ముందుకు వచ్చాను. ఇందులో ఏంటంటే 2 కలర్స్తో వస్తాయండి శారీ. మంచి బాడీ పార్ట్ అంతా సింగిల్ కలర్లో ఉంటుంది, పిస్తా గ్రీన్ లాగా వచ్చేసింది. బోత్ ద సైడ్స్ గోల్డెన్ జరీతో స్ట్రైప్స్ లాగా బార్డర్ ఇచ్చారు. కడి అండ్ అటు ఇటు లైన్స్ బార్డర్. బాడీ పార్ట్ లో కూడా చూస్తున్నారు కదా, థ్రెడ్ వర్క్ బూటీస్ ఉన్నాయి అండ్ గోల్డెన్ జరీ బూటీస్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది గోల్డెన్ జరీతో ట్యూలిప్స్ వచ్చేసాయి. ఇది థ్రెడ్ వర్క్, పింక్ డార్క్ బ్లూ అవి చూస్తున్నారు కదా, అది థ్రెడ్ వర్క్ బూటీస్ అనమాట, ట్యూలిప్సే వచ్చేసాయి. పళ్ళు మంచి పిచ్వాయి పళ్ళు. ఇది వీవింగేనండి, ఇదేది ప్రింటెడ్ కాదు. మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తాను. ఇదంతా వీవింగ్ అనమాట, పళ్ళులో వచ్చింది కూడా ప్రింటెడ్ కాదు. కంప్లీట్ పిచ్వాయి ప్యాటర్న్ వీవింగ్తో బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది. టాసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు. పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అలాగే కాంట్రాస్ట్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో కలర్ కాంబినేషన్ చూసారు కదా, సూపర్ హిట్గా ఉంది కాంబినేషన్. ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ చూసేద్దాం. ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయండి. సో బిలో 1000 ఉన్నవి సెట్ టు సెట్ తీసుకోవాలి అండ్ అబౌవ్ 1000 మీరు చక్కగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. కలర్స్ అయితే అద్దరిపోయాయి. మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, లావెండర్ కలర్కి ఇలా పర్పుల్ కలర్. ఈ పిచ్వాయి ఆప్షన్ అయితే చాలా బాగుంది, అంతా వీవింగే. మన నెక్స్ట్ కలర్ చూసేయండి, ఎల్లో కలర్కి ఇలా పింకిష్ కలర్ కాంబినేషన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. ఇది కూడా ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్. అంటే పైనంతా బాడీ పార్ట్ పేస్టల్లో వచ్చేసి బ్రైట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ పీచ్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మోడల్ సిల్క్. ఎంత బాగుందో. అండ్ కలర్ చూడండి, లావెండర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. బోత్ ద సైడ్స్ కాంట్రాస్ట్ బ్లూ పైన కలంకారీ ప్రింట్స్ వచ్చేసాయి. ఇదంతా కలంకారీ ప్యాటర్న్ ఉంటుంది. మధ్యలో బాందిని చూస్తున్నారు కదా, ఇది హ్యాండ్ బాందిని. అంటే ప్రతి ఒక్కటి ఇలా టై చేసి కలర్లో డిప్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన బాందిని అనమాట, హ్యాండ్ బాందిని. ఏదో ప్రింటెడ్ మెషిన్ బాందిని కాదు, హ్యాండ్ బాందిని వచ్చిందంతా కూడా మోడల్ సిల్క్లో. పళ్ళు కూడా చూసేయండి, మంచి కలంకారీ పళ్ళు అండ్ కింద కూడా హ్యాండ్ టిష్యూ స్టైల్ వచ్చేసింది. పళ్ళు అయితే హైలైట్ ఉందండి కట్టుకుంటే. ఈ మోడల్ సిల్క్ బాగా ట్రెండ్, ఎప్పుడు ట్రెండే ఉంటుంది. బ్లౌజ్ కూడా మంచి కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. సో ఈ బాందిని మాత్రం మరీ చెప్తున్నాను, కంప్లీట్గా హ్యాండ్తో చేసిన బాందిని. కలర్స్ థ్రెడ్ అంతా కూడా. సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ చూసేయండి, మంచి గ్రే కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్. సో మనకి బార్డర్స్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి. రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ అంతా కూడా బాందిని ఉంటుంది. కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను. పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రే. గ్రే కూడా బ్లూ కలర్ కాంబినేషన్ సిమిలర్గా ఉంది, చూస్తున్నారు కదా. మన నెక్స్ట్ కలర్ బ్రైట్గా కావాలనుకుంటే ఇలా రెడ్ కలర్కి వెళ్ళిపోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా సాఫ్ట్గా ఉంటుంది, మోడల్ సిల్క్ కాబట్టి. బాందిని కూడా మీరు ఒక్కసారి అంటే నీట్గా చేపించుకున్నారంటే ఇంకా బాగా సెట్ అవుతుంది. పింక్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్. రోలింగ్కి ఇస్తారు కదా, అప్పుడు మీకు లుక్ ఇంకా బాగా తెలుస్తుందండి. ఎల్లోకి ఇది బ్రిక్ కలర్ ఉంటుంది అనమాట, ఇటుక కలర్. నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇవంతా మోడల్ సిల్క్. ఇంకొక వెరైటీ ఉంది, అది కూడా చూద్దాం. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ రష్యన్ సిల్క్లో చూపిస్తున్నాను. కలర్ చూడండి, మంచి పర్ప్లిష్ కలర్. బోత్ ద సైడ్స్ గోల్డెన్ జరీతో బనారసీ బార్డర్ వచ్చేసింది. బాడీ పార్ట్లో కూడా ఇదంతా హ్యాండ్ మిర్రర్ అనమాట. సో మనకి మిర్రర్ అతికించి మళ్ళీ కుట్టారు. సో ఊడిపోతుందన్న భయం అస్సలు లేదు, చాలా నీట్గా మిర్రర్స్ వచ్చేసాయి శారీ అంతా కూడా. పళ్ళు కూడా చూడండి, హెవీ బనారసీ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ హైలైట్ అనే చెప్పాలి, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా
మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. శారీలో వచ్చిన బనారసీ బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాం. సో మీరు కావాలి అనుకున్నప్పుడు కాంట్రాస్ట్ వేసుకోవచ్చు, అప్పుడప్పుడు సెల్ఫ్ వేసుకోవచ్చు, గోల్డెన్ బ్లౌజ్ వేసుకోవచ్చు, దేంతో అయినా కూడా బాగుంటుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను జస్ట్ కలర్స్ చూపిస్తున్నానండి. ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది. శారీ అంతా సింగిల్ కలర్, బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. ఇందులో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి వావ్, రెడ్ చూడండి ఎంత బాగుందో. రెడ్, యెల్లో, పింక్ ఏ బ్లౌజ్తో అయినా పేరప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వాయిలెట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్, అండ్ ఇందులో ఇంకొక కలర్. రెండు కొంచెం సిమిలర్గా అనిపించవచ్చు, కానీ రెండిటికి డిఫరెన్స్ ఉంది, చూస్తున్నారు కదా. అందుకే సెట్ టు సెట్ చూపిస్తున్నాను. మనకి ఏదైనా శారీస్ బిలో 1000 ఉన్నాయంటే సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అబౌవ్ 1000 కనుక తీస్తున్నారంటే మీరు చక్కగా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. సో డూ విజిట్ ఆ స్టోర్. అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, మన వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని తీసుకొస్తారు. డూ విజిట్ ఆ స్టోర్స్. అండ్ మీరు ఇంకా ఏదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే కమెంట్స్లో చెప్తూ ఉండండి. నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. Until then, keep smiling. Take care. Bye-bye.